చదవబడినటువంటి ఇర్మియా రాసిన గ్రంథం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 21 వచనాల వరకు నేను చదువుతాను. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలను నేను చదువుతాను. అందరూ జాగ్రత్తగా మరి ధ్యానిద్దాం. లేదంటే మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు అందరూ చదవచ్చు. ఇలాగైనా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. అందరు చదువుకుందాం. కావున మీ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. దేవుడి వాక్యము మన విడికిడిలో పదిలపరచునుగాక. చిన్న మాట ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇశ్రాయేలు గొప్ప దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ సన్నిధిని మాతో కూడా ఉంచి జరిగించిన ప్రతి కార్యమును బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసుడను, అల్పుడను, భాగ్యుడను, మంటి పురుగును, ఏ యోగ్యత లేని వాడిని, నిలబట్టానికి కూడా అర్హత లేనటువంటి వాడిని, కేవలం నీ ఆత్మ సహాయం కోరి నిలబడుతున్నాను. నీ శక్తితో నన్ను నింపండి, కావలసిన జ్ఞానమును దయచేయండి. చదవబడిన లేఖన భాగంలో నుండి మరి నీ ప్రజలకు అర్థమగు నీతిగా బోధించడానికి నాకు సహాయం చేయమని, నా మానవ స్వరాన్ని, మానవ జ్ఞానాన్ని, మానవ తలంపులను మరుగుపరిచి ఆత్మశక్తితో, ఆత్మవాక్కుతో, ఆత్మ జ్ఞానముతో నన్ను నింపి నడిపించి మహిమ పొందుకుంటారని, ఈ రాత్రి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని క్రీస్తు యేసు ప్రభువారి నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో నుంచి మన ఆత్మీయ జీవితానికి కావలసిన కొన్ని విలువైనటువంటి మాటలు. ఏ వ్యక్తి అయినా నాశనం అవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చు మరి దీవెనలకు పాత్రులు అవ్వాలి. దేవుడు ప్రతి మానవాళి పట్ల కలిగి ఉన్న ఉద్దేశం అదే. ప్రతి ఒక్కరికి దేవుడు ఈవులను అనుగ్రహించాలని ఆశపడుతుంటే ప్రజల యొక్క వైఖరి దానికి విరుద్ధంగా ఉంటుంది. దేవుడిచ్చే ఆటలను అనుభవించాలని ఆశ అయితే ఉంటుంది, కానీ దానికి తగినటువంటి రీతిలో ప్రజలు నడిచేటువంటి విధానమే సరిగ్గా లేకుండా పోతుంది. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలభరితం కావాలన్నా, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఫలాభివృద్ధి పొందాలన్నా, అభివృద్ధి పొంది ఆశీర్వాదాలు పొందాలన్నా మానవ ప్రయత్నం వల్ల జరిగేది ఏది కూడా కాదు. ఒక వ్యక్తి తన శక్తి చేతల చేత ధనం సంపాదించవచ్చు, ఘనం సంపాదించవచ్చు, ఏమైనా చేయొచ్చు. రాత్రి కాల సమయం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలో దేవుడు ఒక వ్యక్తి కంట ధన ధాన్యములను ఘనతలను ఇచ్చాడు, కానీ వాటిని అనుభవించకుండా దేవుడు అతనికి అనారోగ్యం అనేటువంటి దానిని పెట్టాడంట. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, దీవెనలు మనం పొందుకోవాలి, వాటిని మనం స్వతంత్రించుకొని మనం కూడా ఈ లోకంలో భాగ్యవంతులుగా వెలగాలంటే వాక్యం చెప్పినటువంటి రీతిగా మనం నడుచుకుంటే మన ఆధ్యాత్మిక జీవితాలు ఫలాభివృద్ధి నొందుతాయి. ఇర్మియా భక్తుని చేత రాయించబడినటువంటి యొక్క గ్రంథంలో ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ పతనము, వారు ఎలాగ దిగజారిపోయారు, ఎలాగ పడిపోయారు, ఎందుకు వారు ఆత్మీయంగా అలా పతనానికి చేరుకున్నారని ఈ వచనంలో, ఈ వాక్య భాగంలో మనకు తెలియపరుస్తూ
దేవుని హెచ్చరికలను వారు నిరాకరణ చేయడము, మరియు దేవుని దాని వలన మరి రాబోయేటువంటి తీర్పును వారు వివరించేటువంటి రాబోయేటువంటి తీర్పును వారు లెక్క చేయకుండా వారు బ్రతికినటువంటి విధానాన్ని మన వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉంటాం. నీ జీవితంలో ఆధ్యాత్మికంగా మేలు పొందాలంటే లోకం చూపించేటువంటి మార్గాల్లో నువ్వు వెళితే నీ జీవితం ఫలాభివృద్ధి నొందదు. ఎందుకంటే లోకం చూపించే దారంతా కూడా కనపడటానికి మేలుకరంగానే, ప్రయోజనకరంగానే, అభివృద్ధి పరిచేటట్లుగా ఉంటుంది. అందుకే సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఒకని ఎదుట సరైనటువంటి మార్గము ఉన్నది కానీ తుదకు అది మరణానికి నడిపించిద్దని వాక్య భాగం చెబుతున్నది. దేవాతి దేవుడు ఇర్మీయా భక్తుని చేత రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలిగిద్దంట. దేవుడు చెప్తున్నాడు, మీ ఆధ్యాత్మిక జీవితాలు ఫలాభివృద్ధిని అందాలంటే, మేలు కలగాలంటే, నెమ్మది రావాలంటే మార్గాలు కూడలిలో నిలబడి ఒక మార్గము నిర్దేశించేటువంటి చోట నిలబడి అక్కడ మనం ఆలోచించాలంట. ఏది మనకు మేలైనటువంటి మార్గము, ఏది మనకు సరైనటువంటి మార్గము, ఏది మనకు ప్రయోజనకరమైనటువంటి మార్గము. కూడలి అంటే మనం నిర్ణయించుకునేది. దేవుడు మానవుణ్ణి తన చెక్కు చేతుల్లో పెట్టుకోవాలా, స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు ఏది నిర్ణయం తీసుకుంటావో, ఏది నువ్వు యోగ్యమని ఎంచుకుంటావో దానికే నిన్ను అప్పగించేటట్లుగా దేవుడు ప్రతి మనుష్యుడికి స్వతంత్రత ఇచ్చాడు. ఇచ్చి అంటున్నాడు, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులోనికి వెళ్ళాలి. ఇక్కడ అంటున్నాడు పురాతనమైనటువంటి మార్గం అంట. ఈ మార్గం ఎప్పటి నుంచి ఉందండి? పురాతనమైన మార్గము. ఈ మార్గము నిన్న మొన్న వచ్చిన కొత్త మార్గం కాదు. లోకము ఎప్పటికప్పుడు మనుషులకు క్రొత్త మార్గాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. పాతకాలంలో మనుషులకి ఆయా ఆకర్షణను పెట్టి, ఆయా ప్రలోభాలకు లొంగదీసి మనుషులకు పాపాన్ని అలవాటు చేస్తే, ఇప్పుడున్నటువంటి తరానికి ట్రెండ్ మార్చి ఏం చేసిందంటే రకరకాలైనటువంటి క్రొత్త ఆకర్షణల చేత మనుషులందరినీ పాపానికి ఆకర్షిస్తుంది. దేవుడు అంటున్నాడు, ఈ మార్గం క్రొత్తగా ఏర్పడింది కాదు. ఇర్మీయా అంటున్నాడు, ఈ మార్గం క్రొత్తగా ఏర్పడింది కాదు, పురాతన కాలం నుండి వచ్చింది. అంటే దీనిలో అనేక మంది నడిచారు. అబ్రహాము నడిచాడు, ఇస్సాకు నడిచాడు, యాకోబు నడిచాడు. భక్తులందరూ ఈ మార్గం గుండా వెళ్ళి దీవెన పొందారు, మేలు పొందారు, వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు, అనేకులకు ప్రయోజనకరంగా మార్చుకున్నారు, అనేకులకు ఉపయోగకరంగా మార్చుకున్నారు. ఈ మార్గం పురాతనమైనది. ఈ మార్గము అనాది కాలం నుండి వస్తున్నది. దీనిని గుండా నడుచుకుంటూ వెళ్ళిన వారు క్షేమం పొందుతారే తప్ప నష్టపోయేటువంటిది, అపాయాల్లో పడేటువంటిది కానే కాదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారు, దేవుడు అంటున్నాడు, కూడలి అంటే ఏ మార్గం మధ్య నిలబడి ఏ మార్గాన్ని నిర్దేశించుకుంటావో, ఏ మార్గాన్ని నిర్ణయం చేసుకుంటావో దేవుడు నీకే వదిలిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలారా ఆలోచించండి, మీ ఆత్మీయ పతనానికి మీరు దిగజారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? పురాతనమైన మార్గాలను వారు విడిచిపెట్టారండి. ఏ మార్గాలు విడిచిపెట్టారండి? మన పూర్వీకులు నడిచిన, మన పితరులు నడిచిన, వారు నేర్పించిన బాటను విడిచిపెట్టి లోకం కల్పించేటువంటి క్రొత్త మార్గాలను వారు ఏర్పాటు చేసుకొని, వారికి నచ్చినటువంటి వారు ఎన్నిక చేసుకొని ఆ మార్గం గుండా వారు వెళుతున్నారు. అందుకే వారి జీవితాలు పతనమైపోతున్నాయి. అందుకే వారు ఆధ్యాత్మికంగా దేవునిలో ఫలించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నాలో నిలిచి ఉండి అప్పుడు మీరేం చేస్తారు తెలుసా? ఫలిస్తారు. దేవునిలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. ఆయన మార్గంలో నడిస్తే మనం ఫలిస్తాం. ఇది పురాతనమైన మార్గం. అబ్రహాము అందులో నడిచాడు, ఇస్సాకు అందులో నడిచాడు, యాకోబు అందులో నడిచాడు, మన పూర్వీకులు దావీదు అందులో నడిచాడు. అంతకుముందు తర్వాత వచ్చినటువంటి భక్తులందరూ ఆ మార్గం గుండా వెళ్ళి పరలోకానికి చేరుకుంటే తర్వాత వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు తమకు నచ్చిన మార్గాలు వారు వేసుకొని వారు జీవితాలు పతనం చేసుకున్నారు. ఈ రాత్రి మనం కూడా గమనించాలి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుడు కొన్ని నిర్ణయాలు మనకే అప్పగించేశాడు. కొన్ని నిర్ణయాలు దేవుడు మన చేతికి అప్పగించాడు. చూడుము, జీవమును మరణమును
మేలును కీడును నీ ఎదుటే ఉంచాను. నీకు ఏది కావాలో నిర్ణయించుకో. నేను బలవంతంగా పెట్టేది లేదు. మేలైంది కావాలా, జీవాన్ని కోరుకో. నువ్వు బాగుపడాలా, జీవాన్ని సంపాదించుకో. జీవం అనున్నది కష్టంగా ఉంటుంది కానీ, ఇబ్బందిగా ఉంటుంది కానీ, సాధ్యం కానట్టుగా ఉంటుంది కానీ, ఆ మార్గం గుండా వెళితే మనకు మేలు కలిగిద్ది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చిన స్వాతంత్రతను మనం సంపాదించుకొని మనము మేలుకరమైనటువంటి మార్గం గుండా నడిచేటువంటి వారిగా ఉండాలని రాత్రి దేవుడు మనకు చెబుతున్నాడు. ఎందుకు? మన ఆత్మీయ జీవితంలో ఫలము, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, మన ఆత్మీయ జీవితంలో ఎదుగులేదంటే లోకం కల్పించేటువంటి మార్గాల వైపు నడుస్తున్నాము. అందుకే మనం దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం. దేవుడిచ్చే వాటికి దగ్గరగా ఉండాలంటే దేవుడు చూపించిన మార్గం ఒకటి ఉన్నది. ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తే దేవుడు మనకు ఇచ్చే దీవెనలు మనం సంపాదించుకుంటాం. యాకోబు ఒక రోజు తన ప్రయత్నాల ద్వారా ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. ఆ ఆశీర్వాదం ద్వారా బిడ్డలను సంపాదించుకున్నాడు, గొడ్లను సంపాదించుకున్నాడు, భార్యలను సంపాదించుకున్నాడు. కానీ ఒకరోజు తనకు అర్థమైంది, ఈ సంపాదన, ఈ ఆశీర్వాదం నాకు జీవాన్ని ఇవ్వదు. ఒకానొకటి ఉన్నది, అది దేవుని దగ్గరే ఉన్నది, దాన్ని సంపాదించుకోవాలని పితరులు చూపిన మార్గం వైపు తను అడుగులు వేశాడు. అతడు బ్రతికి అనేకులకు ఆశీర్వాదకరంగా తాను మార్చబడ్డాడు. ఈ రాత్రి మనం కూడా గమనించాలి. లోకమిచ్చే ఆశీర్వాదాలను సంపాదించుకోవడానికి, లోకమిచ్చే దీవెనలు సంపాదించుకోవడానికి, లోకమిచ్చే ఘనతలను, ధనాన్నో సంపాదించుకోవడానికి మనం లోకపు కల్పించేటువంటి మార్గం గుండా మనం పోకూడదు. వాక్యభాగంలో యోధాపత్రికలో రాయబడినటువంటి మాట, బిలాము నడుచు మార్గమును, బిలాము పోవు మార్గమును మనం పోకూడదంట. అది వంకరి మార్గం. బిలాము తనకు నచ్చిన మార్గం ఒకటి వేసుకున్నాడు, ధనాపేక్ష అనేటువంటి మార్గం. గెహాజీ నడిచాడు ఒక మార్గం, అది ధనాపేక్షతో కూడిన మార్గం. అది మేలు కలిగించిందా? చెప్పండి, మేలు తెచ్చిపెట్టిందా? చివరాఖరికి వారి చరిత్ర ఏమైపోయింది? కనుమరుగైపోయి వారు లోకంలో వారి స్థాయి, వారి యొక్క కుటుంబాలు లేకుండా వారు పతనమైపోయినటువంటి విధానం. ఇర్మీయా భక్తునితో ఇశ్రాయేలు వారితో చెప్తున్నటువంటి మాట, పురాతనమైన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారేమంటున్నారు తెలుసా? మేము అందులో నడుచుకున్నాము. చదవండి అందరూ, మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. ఏం చెప్తున్నారంట? మాకు ఆ మార్గాలు వద్దయ్యా, ఆ మార్గాలు మాకు అంత మాకు తృప్తిని ఇవ్వట్లేదు, అంత మాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు, అంత మాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఎప్పుడు నీ ఆజ్ఞల కిందే ఉండిపోవాలా? ఎప్పుడు నీ కట్టడల కిందే ఉండిపోవాలా? ఎప్పుడు నీవిచ్చేటువంటి ఆ ధర్మశాస్త్రానికి మేము లోబడి ఉండిపోవాలా? మాకొద్దు. లోకంలో చూడు, ప్రజలు ఎంత సంతోషంగా ఉంటున్నారో, ఎంత ఆనందంగా ఉంటున్నారో. వారి దైవారాధన, వారు అర్పించేటువంటి ఆ బలులు, వారి యొక్క దైవికమైనటువంటి ఆ యొక్క నడిపింపు చూడు ఎంత బాగుందో. ఆ ఉల్లాసం ఏంటి, ఆ సంతోషం ఏంటి, ఆ యొక్క ఆటపాటలు ఏంటి, విందులేంటి, అవి బాగున్నాయి. కానీ మాకేంటి ఈ నిబంధనలు, మాకేంటి ఈ కట్టడలు? లోకంలో ఏ ఒక్కరికి లేని ఈ యొక్క చట్టం మాకే ఎందుకని ఇశ్రాయేలీయులు దేవుడు కల్పించిన మార్గాన్ని వారు విడిచిపెట్టి ఏం చేశారు తెలుసా? లోకంలో చూపించేటువంటి ఆ విగ్రహాల, ఆ యొక్క మార్గాల వైపు వారు నడిచారు. వారు మోయాబు, సంఖ్యాకాండ 25వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, బిలాము ఒక మార్గాన్ని చూపించాడు. ఇదిగో బాలాకు రాజు ఇశ్రాయేలును శాపగ్రస్తులుగా మార్చాలంటే ఈ ప్రయత్నం ఒకటి చేయని చెప్పి ఒకటి తప్పుడు మార్గం ఒకటి చూపించి ఇశ్రాయేలులు పతనమైపోవడానికి మార్గాలు వేశాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలు అదే కోరుకుంటున్నారు. ఆనాటి ప్రజలు ఏది కోరుకుంటున్నారో ఈనాటి దైవికంగా దేవుణ్ణి నమ్ముకొని దేవుని ప్రజలుగా ఉంటున్నటువంటి కొంతమంది జీవితాల్లో కూడా ఇంకా లోకం కల్పించేటువంటి మార్గాల మీదే నడిచేటువంటి వారు, ఆ మార్గాల్లో వెళ్ళేటువంటి వారు అనేకులు ఉంటున్నారు. వాక్యం మనకు నేర్పిస్తున్న మార్గం ఒకటి, లోక మార్గము ఒకటి. లోకం నడిపించే మార్గానికి మనం వెళ్ళకూడదు. పౌలు భక్తుడు అంటున్నాడు, మార్గం, నేను గురి చూడని వాడి వలె పరిగెత్తట్లేదు, నాకు ఒక గురి ఉన్నది, గురి ప్రకారం నేను ప్రయాణం వెళ్తున్నాను. నా మార్గం ఒకటి ఉన్నది, ఆ మార్గం కూడా నేను ప్రయాణం వెళుతున్నాను. నేను నష్టపోను, నేను పడిపోను, నేను చెడిపోను. ఈ మార్గంలో గుండా వెళితే నాకు మేలు కలిగిద్దని పౌలు భక్తుడే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో సంఘానికి ప్రకటిస్తున్నాడు.
సంఘం అనేటు మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? మన ఆధ్యాత్మిక జీవితంలో మనము దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే లోకం కల్పించే పద్ధతుల వైపు కాదు, దేవుడు నడిపించేటువంటి మార్గం వైపు మనము నడుచుకోవాలి. దేవుడు నడిపించే మార్గంలో మనం నడిస్తే మన జీవితాలకు మేలు. అది కష్టంగా ఉండిద్ది. ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొందరేనంట. విశాల మార్గమందు ప్రవేశించువారు అనేకులు ఉన్నారు. ఎందుకంటే ఇరుకు మార్గంలో వెళ్ళటానికి చాలామంది అభ్యంతర పడుతున్నారు. అబ్బో, ఇంత కట్టడలా, ఇంత నిబంధనలా, ఏంటి ఇలాంటి బట్టలు వేసుకోకూడదు అంటున్నారు, ఏంటి ఇలా ఉండకూడదు అంటున్నారు, ఇలా మాట్లాడకూడదు అంటున్నారు, ఏంటి ఈ విధంగా నడవకూడదు, అన్ని కట్టుబాట్లే దీంట్లో ఉంటాయి. లోకానికి దేవుని యొక్క కట్టడలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, లోకం అంటది స్వేచ్ఛగా అంటది, దేవుని వాక్యం అంటది ఆజ్ఞలలోనే నీకు స్వేచ్ఛ దొరికిద్ది అంటది. లోకం అంటది నీకు హద్దులు లేవు అంటది, కానీ దేవుని వాక్యం ఉంటుందో తెలుసా? ఆజ్ఞలనే హద్దులు నీకు నేను ఇస్తున్నాను, ఇవి నీ జీవితానికి ప్రయోజనకరమైన కదా. దేవుడిచ్చే స్వతంత్రత, దేవుడిచ్చే స్వేచ్ఛ ఒకటైతే, లోకమిచ్చే స్వతంత్రత, లోకమిచ్చే స్వేచ్ఛ మరొకటి. అది కావాలో ఇది కావాలో ఆనాటి ప్రజల ముందే దేవుడు ఉంచాడు, కానీ వారు కోరుకున్నది ఏంటో తెలుసా? లోకాన్నే వారు కోరుకున్నారు. అందుకే వారి జీవితాలు, ఆనాటి ప్రజల యొక్క పరిస్థితులు పతనావస్థాయికి వెళ్ళిపోయాయి. ఈ రాత్రి మన పరిస్థితి ఎలా ఉన్నది? మనం వేటిని కోరుకుంటున్నాం? లోకం ఇచ్చే సంతోషమా, లోకంతో దొరికేటువంటి ఆనందమా? అంటున్నాడు కదా యేసు ప్రభువారు, నేను లోకం ఇచ్చినట్లుగా ఇవ్వను, నాది లోకంతో ముడిపడింది కాదు, మీరు లోక సంబంధులు కాదు, నేను లోక సంబంధిని కాదు, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వను, లోకంలో దొరికినట్లుగా నా దగ్గర ఏమీ దొరకవు, నా దగ్గర అంత కట్టుబాట్లు వేరు, నా దగ్గర అంత పద్ధతులు వేరు. యేసు ప్రభువు అన్నాడు, నేను విరోధము పుట్టించవచ్చు తిని తండ్రులకు కుమారులకు విరోధంగా మార్చేటువంటి వాడు. ఎందుకయ్యా ఇలా వచ్చావంటే, దేవుని యొక్క ప్రత్యేకపు ఏర్పాటు అది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి మనం గమనించాలి. ఆశీర్వాదం కొరకు పరుగులెట్టే మన జీవితాల్లో, దీవెన కొరకు పరిగెట్టే మన జీవితాల్లో, అభివృద్ధి కొరకు పరుగులెట్టే మన జీవితాల్లో లోకం కనిపించే పద్ధతుల వైపు మనం వెళుతున్నామా, దేవుడిచ్చే పద్ధతుల వైపు మనం వెళుతున్నాం? ఒక విషయం చెప్పనా, దేవుడిచ్చే మార్గంలో వెళితే నిదానంగా అభివృద్ధి వస్తుంది. అర్థమవుతుందా? నిదానంగా అభివృద్ధి వస్తుంది, ఒక్కసారి రాదు. అబ్రహాముకు వాగ్దానం చేసిన ఎన్ని సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడంటే 25 సంవత్సరాలకు పుట్టాడు. అంటే నిదానంగా అభివృద్ధి, నిదానంగా ఒక్కొక్కటిగా దేవుడిస్తూ దేవుడు ఆశీర్వదించాడు. ఏమండి, యాకోబు తన మామ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 10 సుమారుగా 20 సంవత్సరాలు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. మిగతా 6 సంవత్సరాలు అక్కడ ఆ కొద్దిపాటి కాలాన్ని గలిపాడు. సుమారుగా లెక్క మన అంత వాస్తవం కాదులే, కానీ ఒక 20 సంవత్సరాలు వేసుకుందాం. 20 సంవత్సరాలు ఏమండి, యాకోబు తన యొక్క మామ ఇంట్లో ఉన్నాడు. 10 సార్లు జీతం మార్చాడంట, 10 సార్లు తన మీద కుట్ర పన్నాడంట, సంపాదన మారిపోయి. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? ఏమండి, 20 సంవత్సరాలు. తర్వాత అతడు ఇంటి నుంచి వేరైన తర్వాత ఏమండి, ఒకేసారి ఆశీర్వాదం వచ్చేసిందా? ఒకేసారి దీవెన వచ్చేసిందా? నిదానంగా దేవుడు నడిపించేవి నీకు ఒకవేళ అందనట్లుగా, పొందనట్లుగా, ఏమండి, దొరకనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక విధంగా మనం చూస్తే వీటి ద్వారా మన జీవితాలు తృప్తి పొందుతాయి, వీటి ద్వారా మన జీవితాలు నెమ్మది పొందుతాయి, వీటి ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మేలంట కదండి. ఆయాసంతో పాలు తాగే కంటే నిలబడి నెమ్మదిగా కూర్చొని మంచి తాగడమే మేలంట కదా. లోకం ఇచ్చేది మనం పరుగులు పెట్టిద్ది. పగలంతా ఎందుకు నిద్రపోవడం, పరుగు ఎందుకు? లోకం చూడు ఎంత కష్టపడుతుందో. ఆదివారం పూట పనులు మానేసి, ఏమండి, పొద్దున్న వాక్యం చెప్తుంది కదా, వారు చీకటితో పనులు ప్రారంభిస్తారంట, మరలా చీకటి పడేంత వరకు కష్టపడతా ఉంటారంట. అయినా వారి జీవితం, వారి యొక్క సంపాదన ఏమైపోయింది? వ్యర్థం. అది ఎందుకు పనికిరాని. లోకంలో సంపాదించే వాటి కొరకు ప్రయాసపడి పరుగులెత్తి చివరాఖరికి ఏం సంపాదించుకున్నారంటే ఏమీ లేదు. అలాగని కష్టపడద్దని వాక్యం ఎక్కడ చెప్పట్లేదు. శ్రమ పడాలి. ఏ శ్రమ? దేవునితో, ఏమండి, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఒంటికి దేవుడి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు సంపాదించుకోవాలంటే శ్రమ పడాలి, తప్పు లేదు. శ్రమ పడాలి, కష్టపడాలి. కష్టపడకుండా రూపాయి రాదు, కష్టపడాలి. కానీ దేవుడు లేకుండా కష్టపడితే అది అంత మాత్రం ప్రయోజనం. రాత్రి అంతా ప్రయాసపడ్డారంట. ఎవరో? పేతురు, తక్కిన శిష్యులందరూ.
రాత్రంతా వారికి చేపలు పట్టడం అనుభవం లేక కాదు, వాళ్ళకి ఏ సమయంలో వల వేస్తే ఏ చేప పడిద్దో అనుభవం లేక కాదు, లేకపోతే వాళ్ళకి సముద్రం కొత్త ఏం కాదు, పడవ నడపడం కూడా కొత్త ఏమీ కాదు. కానీ వాళ్ళకి ఏమైపోయింది, ఇప్పుడు అన్ని అనుభవాలు ఉన్నాయి, అన్ని టాలెంట్లు ఉన్నాయి, అన్ని సామర్థ్యతలు ఉన్నాయి, చేయగలిగిన శక్తి ఉంది. ఏమంటే అన్ని నేర్పరులే, కానీ వాళ్ళ ఫలితం ఏమైందో తెలుసా? శూన్యం అయిపోయింది. రాత్రంతా ప్రయాసపడ్డారంట, రాత్రంతా కష్టపడ్డారంట, కానీ ఏం ప్రయోజనం? ఉట్టి చేతులతో వెనక్కి వచ్చారు. వాళ్ళను బాగు చేసుకుంటుంటే యేసు ప్రభువారు వచ్చాడు, పదండి నీ యొక్క నావను లోతు. అయ్యా మేము రాత్రంతా కష్టపడ్డాం, ఇప్పుడు వెళ్ళినా ప్రయోజనం. ఎందుకని? వాటికి సంధ్య వేళ అయితే చేపలన్నీ అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. సంధ్య వేళ అయితే రాత్రిపూట ఉష్ణోగ్రత అడుగు భాగానికి చేరి లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆక్సిజన్ అటువంటి లెవెల్ తగ్గిపోయినప్పుడు చేపల పైకి వచ్చి ఆక్సిజన్ పీల్చుకొని కిందకి వెళ్తా ఉంటాయి. పగలేమైందంటే ఆ ఉష్ణోగ్రత పై ఉపరితల కింద పైనటువంటి ఆ చల్లదనం అంతా కిందకి దిగి ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. ఇలా చేపలు సమయాన్ని బట్టి పైకి కిందకి మారుతూ ఉంటాయి, పరిస్థితిని బట్టి పైకి కిందకి మారుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళేసి ఎప్పుడు యేసు ప్రభువారు అంటే తెల్లవారుజామున ఆయన పాదం ఆ యొక్క పడవలో కాలు పెట్టి పద అంటున్నాడు. అయ్యా ఇప్పుడు వెళ్తే ప్రయోజనమే లేదు, ఎందుకంటే చేపలన్నీ అడుగు భాగానికి వెళ్ళిపోతాయి, ఇప్పుడు సముద్రపు అడుగు భాగానికి వెళ్ళిపోయి ఇప్పుడు వెళ్తేనే ప్రయోజనం లేదు. అయినను నీ మాట చొప్పున మేము వెళతాం, నీ మాట చొప్పున వెళతాం, నీ సెలవు చొప్పున వెళ్తాం అని వెళ్ళారు. విశ్వాసంతో దేవుడు వారి పట్ల కార్యం చేశాడు. వల పిగిలిపోయేంతటువంటి ఆశీర్వాదాన్ని చేపలు వారు పట్టుకొని కదా. దేవుడు లేకుండా ఎంత కష్టపడతాం, దేవుడు లేకుండా ఎంత సంపాదిస్తాం చెప్పండి. పగలంతా కష్టపడి రాత్రి ఇంటికి వచ్చేసరికి నీ సంపాదన ఏమైందో తెలుసా? ఒకవేళ నువ్వు సంపాదించి మురిసిపోవచ్చు, కష్టపడ్డాను, సంపాదించాను, తెచ్చుకున్నాను, బాగానే ఉందనుకోవచ్చు. జాగ్రత్త, దేవుడు నీకు ఆరోగ్యం పోతే తెచ్చిందంతా ఏమైపోద్ది తెలుసా? ఆసుపత్రులు పాలైపోతుంది. సంపాదించిందంత ఆసుపత్రులు పాలైపోతుంది. వాక్య భాగం చెప్తుంది, యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును కాపాడుకోకపోతే ప్రయోజనం ఏంటి? దేవుడు లేకుండా ఎంత సంపాదించినా ఏం తెచ్చుకుంటావు? ఏది నీకు మార్గం, ఏది నీకు సరైనది, ఏ మార్గం గుండా వెళితే నీకు మేలైనది? దేవుడు లేకుండా నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళినా, ఏ విషయంలో కూడా నువ్వు ప్రయాణం చేసినా, దేవుడు లేకుండా నువ్వు మేలు పొందలేవు. భక్తుడైనటువంటి మోషే అంటున్నాడు, నీతో పాటు యోధులు వస్తారు, నీతో పాటు యుద్ధ నేర్పరులు వస్తారు, ముందుకు సాగిపో మోషే అంటాడు. మోషే అన్నాడు, వాళ్ళు వచ్చిన నాకు ప్రయోజనం ఏంటయ్యా? నువ్వు రాకపోతే నాకెట్లా? నీ కటాక్షము నా మీద ఉన్నాయడలా నువ్వు దాటిపోమని నన్ను అసలు సెలవివ్వనే ఇవ్వరు, నీ సన్నిధిని నాతో కూడా రాని అని చెప్పి మోషే ఏం చేశాడు తెలుసా? దేవుని సహాయం కోరుకున్నాడు. బలవంతులుంటే ఏంటి, ధనవంతులేంటి, ఘనవంతులేంటి, ఎవరు మన వెనకాల ఉన్న దేవుడు మన వెనకాల లేకపోతే మనం ప్రయాణించే ప్రయాణం లేకపోతే మన జీవితం శూన్యమే. అన్నీ ఉన్నా నీవు లేకున్నా సున్నా అనే పాట భక్తులైనటువంటి మరి ఆనోక్ గారు రాశారు. అన్నీ ఉండి నువ్వు లేకపోతే సున్నా కదా. 100 సున్నాలు పెట్టండి, దాని విలువ ఎంత? దేవునికి స్తోత్రం. 100 సున్నాలు పెట్టండి, దాని విలువ ఎంత? సున్నానే. సున్నాకు శాసనం ఉందా? సున్నాకు మరొక కూడిక ఉందా? సున్నాకు తీసివేత ఉందా? సున్నానే. అదే సున్నా ముందు ఒకటికి ఒకటి వేయండి, దాని అంకి ఇప్పుడు ఎంత అయింది, దాని సంఖ్య ఇప్పుడు ఎంత అయింది? కోట్లలోకి వెళ్ళిపోయింది, కోట్లు దాటిపోయింది. అరే ఒకటి లేకముందు దాని విలువ సున్నా, అది ఎందుకు పనికిరాదు. నీ జీవితంలో నీకు ఎన్నున్నా, లోకపరంగా ఎన్ని సంపాదించినా, ఎన్ని కూడగొట్టుకున్నా దేవునిలో శూన్యం. అది దేవుణ్ణి సంపాదించుకో. జక్కయ్య లోకం అంతా సంపాదించుకొని పెట్టుకున్నాడు, ఇంట్లో ధనధాన్యాలు పోగేసుకున్నాడు, అన్నిటినీ సంపాదించుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ యేసయ్య లేడు. ఒకానొక రోజు యేసయ్యని చూద్దామని వెళ్ళాడంతే, యేసయ్యని ఇంట్లో తెచ్చుకున్నాడు. యేసయ్య ఇంట్లోకి వచ్చాడు, తన సంపాదించిందంతా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సంపాదన ఏమో బయట ఉంది, యేసయ్య ఏమో ఇంట్లో ఉన్నాడు. కానీ దాని జీవితంలో ఏముందో తెలుసా? ఎవ్వరు ఇవ్వలేనంత తృప్తి తన జీవితంలో ఉంది. ఎన్నుండి తృప్తి ఏముండిద్దండి? భక్తుడైనటువంటి సొలొమోను రాస్తున్నాడు మాట, గయ్యాలితో రుచికరమైన భోజన పదార్థాలు తినట కంటే మిద్ది మీద కూర్చొని ఒక మూలలో కూర్చోవడం మేలంట కదా. రుచిగల భోజన పదార్థాలు ఉండి ఆ ఇంట్లో గొడవలు కలహాలు ఉంటే ఆ ఇంట్లో తృప్తి ఉండదు, ఆ ఇంట్లో నెమ్మది ఉండదు. అదే చిన్న రొట్టె ముక్క సమాధానంతో కూడిన ఇంట్లోకి వెళ్ళి చిన్న రొట్టె ముక్క తింటే అది మేలంట కదా. ఎన్నుండే సుఖం, ఎన్ని సంపాదించే సుఖం,
దేవుడు లేకుండా, దేవుని మార్గాల్లో మనం వెళ్ళకుండా, లోకం కల్పించేటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేసి ఎన్ని సంపాదించినా, ఏ ఉన్నా, వాక్యం చెబుతున్నది అవన్నీ కూడా దేవుని దృష్టిలో సున్నా కదా. ఎన్నుండేం సుఖం? కొంతమంది ఆస్తిపరులు, ధనవంతులు నెమ్మదిగా తృప్తిగా వారు తినలేరు కదా, తృప్తిగా వారు తినలేరు. ఎందుకని? వారు సంపాదన అనేటువంటి ఆ యొక్క ఆలోచనలో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తినటానికి వారు తినే సమయం కాడికి వచ్చేసరికి అనారోగ్యాలు, తినలేరు, తృప్తిగా తినలేరు. వాళ్ళు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలు అంటారు, నీ మార్గంలో మేము నడవు అంటున్నారంట వాళ్ళు. మనం ఎలా ఉన్నాం? లోకం కల్పించేటువంటి సుఖాల వైపు మనం చూస్తూ దేవుని మార్గంలో నడవడం కష్టమైపోతుంది. దేవుడు అంటే కష్టమైపోతుంది, దేవుని మార్గాలంటే కష్టమైపోతున్నాయి, అవి కంటే ఇవే సుఖంగా ఉన్నాయి అన్నట్లుగా నీవు కూడా లోకం వైపుకు నడిస్తే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆధ్యాత్మికంగా నీవు దేవునిలో ఫలాభివృద్ధి, లోకంలో అభివృద్ధి పొందొచ్చు, లోకంలో ఎన్నైనా సంపాదించుకోవచ్చు. కానీ ఒకానొక రోజు ఏమైపోతుందో తెలుసా? పంచభూతములన్నీ మిక్కుటమైనటువంటి వేండ్రముతో లైవ్ అయిపోతాయి, కాలిపోతాయి, ఉండవు, ఎక్కువ రోజులు ఉండవు. నువ్వు చూసే ఈ భూమి, నువ్వు నివసించే ఈ భూమి ఒకానొక రోజు చేప చుట్టబడినట్లుగా చుట్టబడిద్దంట. భూమికి ఉన్న పునాదులు, శూన్యములో భూమిని పునాది వేశాడు ఆయన. ఈ పునాదులు కదిలిపోతాయి, ఒకరోజు నిలబడవు. నిలబడిన భూమి కంపించి భూకంపం వచ్చి ప్రద్దలైపోయిద్ది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకుందాం, లోకం ఇచ్చే వాటి కొరకు కాదు పరిగెట్టాల్సింది. యెహోవాను ఆశ్రయించువాడు కదలక నిలిచి ఉండు సియోను కొండవలేవాడు ఉంటాడంట. నీ జీవితంలో మరి అభివృద్ధి చూడాలంటే దేవుడిచ్చే వాటి కొరకు మనము ప్రయాసపడాలి. రెండవది అంటున్నాడు, మిమ్మును కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుచున్నది. రెండవది ఏంటో తెలుసా? వారిని కావలి వారిని ఉంచాడు అంటే వాచ్మెన్ ఉంచాడు. అంటే రెండవది ఏంటంటే వారి మీద కావలి వారిని ఉంచారు. ఆత్మీయ నాయకులు లేదా సంఘ కాపరులు వీళ్ళు. ఆత్మీయ నాయకులు, సంఘ కాపరులు దేవుడు నియమించి దేవుని స్వరం అనేటువంటి ఆ బోరను వారి చేతికి ఇచ్చి, ఇదిగో తీర్పును గురించి, రాబోతున్న ఉగ్రతను గురించి, లోకపు యొక్క నాశనాన్ని గురించి సేవకులు మాట్లాడుతున్నప్పుడు, సేవకులు, సంఘ పెద్దలు, లేకపోతే దేవుడు నియమించినటువంటి వారు తెలియపరుస్తున్నప్పుడు, సంఘమా, దేవుని నోట నుండి వచ్చిన మాటగా మాటను స్వీకరిస్తే నీ జీవితాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయి. అగ్నిలో నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. సొదొమ గొమొర పట్టణం నుండి లోతు కుటుంబాన్ని రక్షించినట్లుగా, మోయాబు ఆ యొక్క నాశనం అయిపోతున్నటువంటి ఎరుకో పట్టణం నుండి రాహాబును రక్షించినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. ఎప్పుడో తెలుసా? అక్కడ అంటున్నాడు, దేవుడు మీ మీద నేనేం చేయబోతున్నానండి? కావలి వారిని నియమించబోతున్నాను, ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినడి. అవి వినబడుతున్నది, ఆల్రెడీ ప్రకటించేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఆ బోరధ్వని సందులలోను, వీధులలోను, భవనముల మీద ఆ యొక్క రాజస్వార్త ప్రకటించబడుతున్నది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? వినటమే ప్రాముఖ్యం కదా. దేవుని వాక్యం వినటమే ప్రాముఖ్యం. నువ్వు వినాలి. అందుకే అంటున్నాడు, వినగలవాడికి ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వింటాడు. వినగలిగిన వాడు ధన్యుడు. వినే చెవులు నీకుంటే మేలు. ఏంటది? ఆల్రెడీ దేవుని బోర ఊదబడుతున్నది. దేవుడు నియమించిన కావలి వారు ప్రాకారం మీద నిలబడి రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి, నాశనాన్ని గురించి, తీర్పును గురించి వాక్యము ప్రకటిస్తున్నారు, లేదా దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారు. వినటం నీ వంతు అయితే రక్షణ పొందటం అది నీకు దేవుడిచ్చేటువంటి వరం. నీ జీవితానికి అది ఆశీర్వాదకరం, నీ కుటుంబానికి అది భాగ్యం. ఇప్పుడు నీవు దేవుని స్వరాన్ని వినబడుతున్నప్పుడు, స్వరాన్ని అలక్ష్యం చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వారు దేవుని స్వరాన్ని వినలేదంట. ఆ మాటను వినకుండా వారు ఏం చేశారు? దేవుని మాటను, ఆ యొక్క కాపరులు చేయు ఆ బూరధ్వనిని వారు పట్టించుకోకుండా వారికి నచ్చినట్లుగా వారు వెళుతున్నారంట. మనం కూడా ఒక్కొక్కసారి ఆలోచించాలి. దేవుడు కొన్నిసార్లు మనం గద్దించేటట్లుగా, మనల్ని హెచ్చరించేటట్లుగా, మన బ్రతుకులు బాగు చేసుకునేటట్లుగా దేవుడు కొన్ని మాటలను మనకు ప్రకటింప చేసినప్పుడు ఏం చేయాలో తెలుసా? హృదయపూర్వకముగా మనము విని దానిని మనం అంగీకరిస్తే, ఎవడు నా వాక్యం విని అంగీకరిస్తాడో వాడు ఏం చేయబడతాడో తెలుసా? పూర్ణ శాంతి గల.
ఆ వాక్యమును హత్తుకొని ప్రేమిస్తే మీకు జీవం దొరికిద్దని. ఏమండి, ఆ ద్వితీయోపదేశ కాండంలో ఈ 30వ అధ్యాయంలో మనకు 29వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ వాక్యమును మనం ప్రేమించాలి, ఆ వాక్యమును మనం హత్తుకోవాలి, ఆ వాక్యమును మన హృదయంలోనికి చేర్చుకోవాలి. వినబడుతున్న బోర శబ్దం ఆల్రెడీ ప్రకటించబడుతున్నది, ఆల్రెడీ ఆ బోర శబ్దం ఏమండి వినబడుతున్నది. నిర్లక్ష్యం చేసే ప్రజల్లాగా మనం ఉండకూడదు, ఆలస్యం చేసే ప్రజల్లాగా ఉండకూడదు. రేపిందాంలే, రేపు అంగీకరిద్దాంలే, రేపు స్వీకరిద్దాంలే అన్నట్లుగా ఒకవేళ బ్రతికావనుకో, అన్నట్లుగా ఒకవేళ జీవించావనుకో, ఇప్పుడు కాదులే మన బ్రతుకును మార్చుకోవడానికి ఇంకా సమయం ఉందిలే, ఈరోజు కాదులే రేపు ఉందిలే, ఈరోజు కాదులే రేపు మారుదాంలే, ఈరోజు కాదులే రేపు రక్షణ పొందుదాంలే, ఈరోజు కాదులే రేపు మన పద్ధతులు మార్చుకుందని ఆ వాయిదాల పద్ధతిలో కనుక నువ్వు దేవుని వాక్యాన్ని విన్నావు అనుకో, ఏమైందో తెలుసా? వాక్యమే చెబుతున్నది. ఏమని చెప్తుందో తెలుసా? ఏ రోజో తెలియదు కానీ హఠాత్తుగా వచ్చి ఏమొచ్చిందంట? దేవుని రాకడ హఠాత్తుగా వచ్చిందంట. కొన్ని సూచనలు చెప్పాడు. దొంగ వలే వస్తానన్నాడు కదండి. ఏమంటే తెల్లవారుజామున వస్తాడు, కూయినప్పుడు వస్తాడు, పొద్దుగుంకునప్పుడు వస్తాడు, ఏ సమయాన్ని వస్తాడో తెలియదు, హఠాత్తుగా వచ్చేస్తాడు. హఠాత్తుగా వచ్చినప్పుడు నువ్వు గనక సిద్ధపాటు లేకుండా, వాక్యం విని బ్రతుకు మార్చుకోకుండా, నడవడికను మార్చుకోకుండా, జీవితాన్ని సరిచేసుకోకుండా, ఇంకా లోకంలో, ఇంకా లోకం ఇచ్చే సంతోషంలో, లోకం ఇచ్చే ఆనందంలో, లోక సంపాదనలో మునిగిపోయి దేవుని వాక్యాన్ని పక్కన పెడుతూ ఈరోజు కాదు రేపు, ఈరోజు కాదు రేపు అని ఎప్పటికప్పుడు వాయిదాల పద్ధతిలో జీవితాన్ని సాగించావనుకో, ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ బలాన్ని తీసేస్తాడు. మొదట ఏం చేస్తాడు తెలుసా? ఒకేసారి దేవుడు నిన్ను తీసేడు, నీ బలాన్ని తగ్గిస్తాడు. రోజు ఉన్న ఆరోగ్యానికి ఏమంటే ఒక రోజు ఆరోగ్యం తగ్గిపోతూ వస్తూ ఉంటుంది, బలం తగ్గిపోతూ వస్తుంది, నీరసంగా అయిపోతూ ఉంటాం. గ్రహించాలి అప్పుడన్నా, దేవుడు ఏదో మనకి హెచ్చరిక పంపించాడు. ఈరోజు నేను బలహీనమయ్యానంటే, ఈరోజు నా బలం తగ్గిందంటే, ఈరోజు నాకు శక్తి తగ్గిందంటే నేను గ్రహించాల్సిందేంటి? దేవుడు నా పట్ల ఏదో ఒకటి ఆలోచిస్తున్నాడని చెప్పి గ్రహించి వెంటనే మార్పు చెందితే దేవుడు నీకు బలహీనత నుంచి బలమిచ్చి తన పని కొరకు వాడుతాడు. లేదా ఇంకా నిర్లక్ష్యం చేసావనుకో, బలహీనత కాస్త రోగం అయిపోతుంది. ఏమైందండి? బలహీనత కాస్త రోగం అయిపోద్ది. రోగం వచ్చి కూర్చుందనుకో, ఎన్ని మందులు వాడు, ఎన్ని మాకులు వాడు, ఎన్ని ప్రయత్నాలు చేయి, రోగం వదిలిపోదు. కొంతమందికి రోగాలు ఏమండి దీర్ఘకాలిక రోగాలుగా మార్చబడతాయి. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు, 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడంట. ఏమంటే ఆమెకు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా నడు వంగిపోయి ఉందంట కదా. ఎంతమంది ఆ స్థితిలో ఉండిపోతారో, రోగం అనే ముళ్ళు పెడతాడు. అప్పుడికి బ్రతుకు మార్చుకోలేదా, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మంచాన బట్టిచ్చేస్తాడు. రోగం ముదిరిపోద్ది. రోగం ముదిరిపోయిన తర్వాత ఏమైపోద్ది? మంచాన పడిపోతాం. కాలు చేయి పని చేయదు, నోరు పని చేయదు. ఏమంటే తల తిప్పడమే, తలాడించడమే తప్ప నోట్లో మాట రాదు, చేతుల్లో కదలేకుండదు, కాళ్ళల్లో శక్తి ఉండదు. నిలబడాలన్న ఆశ ఉండిద్ది, నడవాలన్న ఆశ ఉండిద్ది, కానీ నిలబడటానికి శక్తి ఉండదు, నడవడానికి శక్తి ఉండదు. ఏమైపోతుందో తెలుసా? మన వెన్ను యొక్క బలము తగ్గిపోద్ది, రోగం ముదిరిపోయి మంచాన పడిపోతాం. అప్పుడికి తెలుసుకోలేదనుకో, దేవుడు ఏం చేస్తారో తెలుస్తా? ఇక నాయన నువ్వు ఉండటం వేస్ట్ రా బాబు అని చెప్పి తీసేసుకుంటాడు. అప్పటిదాకా రాకమునిపే భక్తుడైనటువంటి సొలొమోను అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణింపకమును, అయ్యో ఉపదేశము నేను ఎట్లు తృణీకరించి తిని, నా హృదయ గర్దింపు నేను ఎట్లు తృణీకరించి తిని అని చెప్పుచు మూలుగోకు మునిపే ఇప్పుడేం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని దేవుని వాక్యం ద్వారా మనం సరి చేయబడాలి. ఇంకా విలువైన